బొగ్గు గనుల విస్తరణపై ప్రజాగ్రహం పెళ్లుబూకుతోంది. నల్ల బంగారం పేరుతో పచ్చని పంట పొలాల్ని మాయం చేస్తారా అంటూ బగ్గుమంటున్నారు. బొగ్గు పేరు చెప్పి మా బతుకుల్ని బుగ్గిపాలు చేస్తామంటే ఊరుకునేదే లేదంటున్నారు. సింగరేణి ప్రాంతంలో నెలకొన్న గ్రామీణ వాసుల వ్యధపై టీవీ9 స్పెషల్ ఫోకస్. అసలు శాంతిగని లాంగ్వాల్ ప్రాజెక్టు కథ ఏంటి? ఎందుకు రైతులు ఆందోళన చెందుతున్నారు? ఈ ప్రాజెక్టు అండర్గ్రౌండ్గా కొనసాగబోయే సింగరేణి గన లేక ఓపెన్ కాస్ట్ మైన్గా మారబోతున్న సింగరేణి గన? ఈ అనుమానాలే ఇప్పుడు 6 గ్రామాల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దాదాపు 6 గ్రామాల ప్రజల్లోనూ ఇదే ఆందోళన. ఇంతకీ శాంతిగని లాంగ్వాల్ ప్రాజెక్టు తెరపైకి రావడం తర్వాత ఈ గ్రామాల్లో ఏం జరుగుతుంది? ఓపెన్ కాస్ట్ మైన్గా మారబోతుందన్న అనుమానాల్లో నిజమెంత? శాంతిగని లాంగ్వాల్ ప్రాజెక్టు కథ కమామిషి ఏంటి? మీ ముందుంచబోతుంది టీవీ9. మంచిర్యాల జిల్లా శాంతిగని భూగర్భ బొగ్గు గని ఆందోళనకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. 2 దశాబ్దాల క్రితమే పట్టాలెక్కిన లాంగ్ వాల్ ప్రాజెక్ట్ పొడిగింపును వ్యతిరేకిస్తూ ఊర్లకు ఊర్లే కదులుతున్నాయి. మా ఊర్లే మాకు ముద్దు, మీ సింగరేణి గనులు మాకొద్దు అంటూ నినదిస్తున్నాయి. బెల్లంపల్లి మండలం ఆకినపల్లి దగ్గర 2006లో శాంతిగని గని ఏర్పాటైంది. 681.23 హెక్టార్లలో మైనింగ్ తవ్వకాలు చేపట్టిన సింగరేణి తాజాగా 307.84 కోట్ల రూపాయలతో ఈ గనిని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ గా మార్చేందుకు సిద్ధమైంది సింగరేణి యాజమాన్యం. ఇందుకోసం 2018లో సింగరేణి తీసుకున్న పర్యావరణ అనుమతి గడువు ముగియడంతో తాజాగా అనుమతుల పునరుద్ధరణకు ప్రయత్నాలు చేస్తోంది. శాంతిగని ప్రభావిత గ్రామాలలో కాలుష్య నియంత్రణ మండలి ప్రజా అభిప్రాయ సేకరణ ప్రారంభించడంతో ప్రజలలో ఆందోళన మొదలైంది. శాంతిగని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ లోతు 580 నుంచి 650 మీటర్లు. దేశంలోని అతి లోతైన బొగ్గు గని ఇదే. ఈ గనిలో 1951, 1952 మధ్యలో గుర్తించిన బొగ్గు నిక్షేపాలు మొత్తం 328.1 మిలియన్ టన్నులు కాగా ఇప్పటి వరకు వెలికితీసింది 8.10 మిలియన్ టన్నులు మాత్రమే. శాంతిగని లాంగ్ వాల్ ద్వారా 45 నుంచి 65 మిలియన్ టన్నులు బొగ్గును వెలికితీసే అవకాశం ఉందని సింగరేణి 2019లోనే గుర్తించింది. శాంతిగని 2 భూగర్భ బొగ్గు గని 1965, 1970 మధ్య కాలంలోనే మూతపడడంతో దీన్ని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ పేర పునరుద్ధరించి బొగ్గును వెలికితీయాలని నిర్ణయం తీసుకుంది సింగరేణి. లాంగ్ వాల్ ప్రాజెక్ట్ చేపడితే ప్రస్తుత శాంతిగని బొగ్గు గని జీవిత కాలం మరో 30 ఏళ్లు పెరిగే అవకాశం ఉందంటోంది సింగరేణి. బొగ్గుకు డిమాండ్ ఉత్పత్తి లక్ష్యాల కంటే అధికంగా ఉండటం వలన అందుకు తగినంత బొగ్గు ఉత్పత్తి చేయవలసిన అవసరం ఉన్నది. ఈ భూగర్భ గని కార్యకలాపాల కోసం అదనపు భూమి అవసరం లేదు. కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ వారు ప్రకటించిన ఎస్ఓ సంఖ్య 1533 ఈ తేదీ 14/9/2006 మరియు ఎస్ఓ సంఖ్య 1530 ఈ తేదీ 6/4/2018 ప్రకారం పునర్ధృవీకరణ విభాగం కింద పర్యావరణ అనుమతులు తీసుకొనుటకు జారీ చేసిన సూచనల నియమావళిలో ప్రతిపాదించిన విధంగా ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరుగుతున్నది. మార్చి 6న కాలుష్య నియంత్రణ మండలి పాతగని ప్రాంతంలో నిర్వహించిన సమావేశంలో 6 గ్రామాల ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకించారు. లాంగ్ వాల్ ప్రాజెక్ట్ వస్తే మా భూములు నాశనం అవుతాయని, భూగర్భ జలాలు అడుగంటుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. మందమరి జీఎం ఓసారి ఓసీ అని, మరోసారి లాంగ్ వాల్ ప్రాజెక్ట్ అని చెబుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 నెలల నుంచి ప్రభావిత గ్రామాలలో ప్రశాంతత కరువైందని, శాంతిగని పేరిట మా గ్రామాలలో అశాంతిని నింపవద్దని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు. పంట పొలాలు మొత్తం నిర్మానుష్యం అవుతాయి, గ్రామాలు పోతాయి, మాకు ఆ వాలే వద్దని చెప్తున్నారు. ఏంటి పరిస్థితి? ఈ గ్రామాలు ఈ 2004 నుంచి ఇప్పటి వరకు అప్పుడు నీళ్ళు ఇస్తామని చెప్పిన చెరువులకు మాకు సంపూర్ణంగా నీళ్ళు ఇస్తాం, పైపుల ద్వారా ఊళ్ళకి నీళ్ళు ఇస్తామని చెప్పిండ్రు. మభ్యపెట్టి సంతకాలు చేయించుకున్నారు, అప్పుడు నడుపుకున్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు నీళ్ళు ఇవ్వడం లేదు. ఇప్పుడు 200 ఎకరాల ఆయకట్టు లింగపూర్ శంకర్ చెరువు 200 ఎకరాలలో కేవలం 20 ఎకరాలు మాత్రమే పండుతుంది.
మిగతా భూమి అంతా బీడు పడిపోయింది. ఇప్పటికి కూడా బీడే ఉన్నది. 2 పంటలు పండే భూమి ఒక్క పంట కూడా నోసుకోకుండా అయింది. కాబట్టి లాంగ్ వాల్ ప్రాజెక్టు మాకు వద్దు. మంచిర్యాల అదనపు కలెక్టర్ కాలుష్య నియంత్రణ మండలి అధికారి సమక్షంలో రైతుల నుంచి ప్రజా అభిప్రాయాలు సేకరించింది. దశాబ్దంకు పైగా నష్టాలతో నడుస్తున్న గనిని లాంగ్ వాల్ చేయడం ఏంటని ప్రశ్నించారు ప్రభావిత గ్రామాల ప్రజలు. ఉన్న వర్క్కి పునరుద్ధరణ ఏరియా పెంచడం కానీ కాదు. ఆ తర్వాత మీకు ఇక్కడ ఏమైనా మీకు అనుమానాలు ఉండొచ్చు, మీ అభిప్రాయాలు ఉండొచ్చు, అన్నీ కూడా మీరు ఓరల్గా చెప్పొచ్చు. మీకు ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎంప్లాయీ మీకు ఎవరెవరు మాట్లాడతారా అని మీకు స్లిప్పులు కూడా ఇచ్చి ఉంటారు. శాంతి ఖనిని ఓసి చేయడానికి చేప కింద నీరుల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకొస్తున్నారని అంటున్నారు ప్రజలు. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే 6 గ్రామాలలో ఎండిన చెరువులు, బోర్లు, బీడు భూములే దర్శనమిస్తాయని తెలిపారు. ఇప్పటికే లింగాపూర్ లో 400 నుంచి 500 మీటర్లు బోర్ వేస్తే గానీ నీరు రావడం లేదని చెప్తున్నారు ఆ ఊరి వాసులు. అంతకుముందు 200 ఎకరాలు అయ్యేది చెరువు కింద ఆయకట్టు. ఆయకట్టు లేదు, ఏమి లేదు. మొత్తం మీద ఏరు షాపులు పెట్టారు. ఆ నీళ్ళన్నీ అండకపోయినాయి. మొత్తం 50-60 ఎకరాలు అట్టిగా పోతుంది. ఇప్పుడు అట్టిగా చెరువు అట్టిగా ఎండిపోయింది. 6 నూరైనా శాంతి ఖని లాంగ్ వాల్ ను అడ్డుకొని తీర్తామంటున్నారు ప్రభావిత గ్రామాల ప్రజలు. పచ్చని పంట పొలాల్లో విధ్వంసం సృష్టిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని తాడో పేడో తేల్చుకుంటామంటోంది శాంతి ఖని లాంగ్ వాల్ ప్రభావిత గ్రామాల ప్రజానికం. ఇది లాంగ్ వాల్ కాదు, ఓపెన్ కాస్ట్ మైన్ అంటూ కొన్ని అనుమానాలు, ఆరోపణలు తెర మీదకి వచ్చిన నేపథ్యంలో ప్రజాప్రాయ సేకరణలో సింగరేణి అధికారులు ప్రజలకు వారి సూచనలు, సలహాలు తీసుకొని వాళ్లకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. కానీ శాంతి ఖని లాంగ్ వాల్ పూర్తి స్థాయిలో ఎక్స్టెండ్ అయితే మా గ్రామాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని అనుమానాలు అయితే తెర మీదకి తెస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆందోళనలు కూడా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.